హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండితో కమ్మని నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడు మైదా పిండితో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో బొబ్బట్లను చేయండి. సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు, 2 స్పూన్ల నెయ్యి లేదా నూనెని కూడా వేసుకోవచ్చు. పావు స్పూన్ పసుపు వేసుకొని, పసుపు ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇవన్నీ ఒక్కసారి పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఒక 5 మినిట్స్ గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇందులో మరొక స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇంత సాఫ్ట్గా ఉండేలా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు నాననివ్వాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పుని గంట ముందుగా నానబెట్టుకోవాలి. చూడండి, శనగపప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకొని శనగపప్పు మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఇందులో చిటికెడంత ఉప్పు, పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే శనగపప్పు చక్కగా ఇలా ఉడికిపోయింది. ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత శనగపప్పుని స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికించుకున్న నీళ్ళని పడేయకుండా పప్పుచారు రసంలోకి వాడుకోవచ్చు. ఈ నీళ్ళని పక్కన పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని శనగపప్పుని జార్లోకి వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పలుకులు తగిలేలాగా గ్రైండ్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. కావాలంటే బెల్లాన్ని తురుముకొని అయినా వేసుకోవచ్చు. 1 కప్పు బెల్లానికి 1 కప్పు శనగపప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువగా కావాలి అంటే కొద్దిగా వేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బెల్లం వేసుకున్నాక కొంచెం గట్టిగా అనిపిస్తుంది. బెల్లం కరిగిన తర్వాత పలుచగా అవుతుంది. మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా దగ్గరగా అయ్యే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ప్యాన్కి అంటుకోకుండా కొంచెం గట్టిపడాలి. అలా వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆపేసి ప్యాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ పూర్ణం పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పప్పుని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్ద బొబ్బట్లు కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండి కూడా నానిపోయింది. ఈ పిండితో బొబ్బట్లు చేసుకోవాలి. పిండిని ఒకసారి కలిపి పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని బొబ్బట్లు చేసుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. మనం చేసుకున్న పిండి ముద్దని కవర్ మీద పెట్టేసి చిన్న పూరీ సైజ్ అంతా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణం ముద్దని పెట్టి అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా క్లోజ్ చేసుకొని రౌండ్గా తిప్పుతూ పైన ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్గా చేసుకొని కవర్ మీద పెట్టేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మరి పలుచగా ఒత్తుకోకూడదు, గోధుమ పిండి కదా, విరిగిపోతాయి. చేతితో ఈ విధంగా రౌండ్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కవర్ నుంచి తీసేసి బాగా వేడైన పెనం మీద బొబ్బట్టుని వేసుకోవాలి. ప్యాన్ మీద బొబ్బట్లు వేసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని బొబ్బట్టు అంతా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇటువైపు కూడా కొంచెంసేపు కాలనివ్వాలి. 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. మీకు ఈ ప్రాసెస్ కష్టంగా అనిపిస్తే మరొక ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. పిండి ముద్దని కవర్ మీద పెట్టి స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణం ముద్దని పెట్టి చుట్టూ క్లోజ్ చేసుకొని రౌండ్గా తిప్పుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ముద్దని కవర్ మీద పెట్టి పైన మరొక కవర్ని పెట్టి రోలర్తో రోల్ చేసుకోవాలి. స్టఫింగ్ బయటికి రాకుండా నిదానంగా రోల్ చేసుకోవాలి.
పూరీ ప్రెస్ ఉంటే పూరీ ప్రెస్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఉన్న కవర్‌ని తీసేసి నిదానంగా బొబ్బట్టుని కవర్ నుంచి తీసుకొని బాగా వేడైన పెనం మీద వేసుకొని 2 వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ మీడియం ఫ్లేమ్‌లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను మనకి నచ్చిన ప్రాసెస్‌లో చేసుకొని, కాల్చుకొని తీసుకోవాలి. అంతేనండి, గోధుమ పిండితో కమ్మని నేతి బొబ్బట్లు రెడీ. ఇవి వేడి మీద కొంచెం గట్టిగా ఉంటాయి. చల్లారిన తర్వాత సాఫ్ట్‌గా అవుతాయి. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. పొరలు పొరలుగా చాలా బాగా వచ్చాయి. నెయ్యితో కాల్చుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఉగాదికి కమ్మని రుచితో నేతి బొబ్బట్లను మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.